ముఖ్యంగా ఈరోజు సేవాలాల్ బంజారా సంఘం మరియు లంబాడి విద్యార్థి సేన, గిరిజన జన సమితి, లంబాడి హక్కుల పోరాట సమితి మరియు గిరిజన లంబాడి వివిధ సంఘ నాయకులు ఈరోజు అందరం కలిసికట్టుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మరి విచ్చేసిన మా నాయకులు వారందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదములు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తుంది అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 30 నెలలు. ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు గిరిజనులకు, లంబాడీలకు వివిధ అబద్ధపు హామీలు ఎలక్షన్ ముందు ప్రచారంలో భాగంగా చెవెళ్ళ డిక్లరేషన్ అనే పేరుతో 12 హామీలు. మరి ఈరోజు అధికారంలో రావడానికి ప్రధానమైన కారణం లంబాడీల ఓటర్లని మన ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో గుర్తు చేస్తారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా లంబాడి నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఇప్పుడు కొత్తగా ఒక ఎమ్మెల్సీ, మిగతా వారు ప్రజాప్రతినిధులు మరి కాంగ్రెస్ పార్టీలో ఈ 30 నెలలు గడుస్తున్న సమయంలో వీళ్ళ నోరు మోగబోయింది. చెవెళ్ళ డిక్లరేషన్లో మరియు ఏనాడైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా లంబాడి ఎమ్మెల్యేలు ఒక్క హామీ గురించి కూడా మాట్లాడలేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మా లంబాడి గిరిజన జాతికి 12 హామీలు ఇచ్చారు, మరి ఒక్కటైనా నెరవేర్చండి అయ్యా అని ఏనాడైనా మా లంబాడి ఎంపీ బలరాం నాయక్, పాపం ఆయనకు వయసు అయింది, అసలు ఆయన ఇంట్లో కూర్చోవాల్సింది, అతను ఎంపీ ఉండి ఈరోజు లంబాడీల ఓట్లతో ఎంపీ గెలిచి ఈరోజు లంబాడీల సమస్యని గాలికి వదిలేసిండు. అదే మాదిరిగా మా బాలు నాయక్, మా రామచందర్ నాయక్, రామదాస్ నాయక్, అదేవిధంగా మురళీ నాయక్, వీరికైతే కాంగ్రెస్ పార్టీలో అగ్ర కులస్తుల నాయకులని అడగని కూడా ధైర్యం ఉండదు వీళ్ళకు. ఇంకా రేవంత్ రెడ్డి క్యాబిన్లో పోవగానే వీళ్ళకు చెమటలు పట్టేస్తాయి. అంటే రేవంత్ రెడ్డి అంటే అంత భయం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీళ్ళ పదవి, ఎమ్మెల్యే పదవి అంటే అంత భయం. ఈరోజు లంబాడి జాతి ఇందిరాగాంధీ పేరు చెప్పగానే, రాజీవ్ గాంధీ పేరు చెప్పగానే, ఇందిరాగాంధీ అంటే అందరికీ అభిమానం లంబాడి జాతికి, రాజీవ్ గాంధీ అంటే మా లంబాడి గిరిజన జాతికి అభిమానం, ప్రేమ. అటువంటిది రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో కేవలం లంబాడీలను ఓటు బ్యాంకుగా వాడుకొని ఈరోజు గద్దెనెక్కి మా లంబాడి జాతిని విస్మరిస్తుండు. 30 నెలలు గడుస్తున్నా ఒక్క మంత్రి పదవి లేదు. మా లంబాడి జాతిని అవమానిస్తుండు, మా లంబాడి జాతిని విస్మరిస్తుండు. 30 నెలలు గడుస్తున్నా
అదే నోటితో చెవేళ్ల డిక్లరేషన్లో ఇచ్చిన 12 హామీలు గాలికి వదిలేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే లంబాడీల ఓట్లు ముఖ్యమని డ్రామాలాడి ఎలక్షన్లో తండాలలో తిరిగి కొంతమంది మిడిమిడి జ్ఞానంలో ఉన్న మా లంబాడి నాయకులను వెనుకల వేసుకొని ఈరోజు మా గిరిజన జాతికి మోసం చేసిండు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లంబాడి జాతికి మేలు జరుగుతుంది, లంబాడి జాతి ఒక అభివృద్ధిలో వస్తుందనేది ఆలోచనతోటి ఆ రోజు వన్ సైడ్గా మా లంబాడి జాతి, మా లంబాడి ప్రజలు, మా బంజారా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపించారు. ఒకటా రెండా దాదాపు 40 నియోజకవర్గంలో మా లంబాడీల ఓట్ల జనాభా ఎక్కువ ఉన్న 40 నియోజకవర్గాల్లో మేము గెలిపించిన దాఖలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మరి లంబాడీల ఓట్లతో గెలిచినామని చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే లగచర్లలో మా లంబాడీలపై దాడి జరిగింది. లగచర్లలో మా లంబాడీలపై దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు లగచెర్లలో మా తండాలపై దాడి చేసిరు, మా భూములను లాక్కొనే ప్రయత్నం చేసిరు, మా లంబాడీలను, మా లంబాడి జనాలను, మా లంబాడి అక్కలను, మా లంబాడి అన్నలను అందరినీ జైలుకు పంపించిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఈరోజు లంబాడీల బస్సు యాత్ర పేరుతో మా బంజారా లంబాడి ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు ఏం ముఖం పెట్టుకొని ఈరోజు లంబాడి బస్సు యాత్ర అని మీరు కార్యక్రమం చుట్టబోతున్నారు. సిగ్గుండాలి. లగచర్లలో లంబాడీలపై దాడి జరిగినప్పుడు 4 ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? బలరాం నాయక్ ఎంపీ ఎక్కడున్నావు? ఎక్కడ నిద్రపోయావు? రామచందర్ నాయక్ ఎక్కడికి పోయిండు? బాలు నాయక్ ఎక్కడికి పోయిండు? మురళీ నాయక్ ఎక్కడికి పోయిండు? రామ్దాస్ నాయక్ ఎక్కడికి పోయిండు? ఆ రోజు కళ్ళు మూసుకున్నారా? నిద్రపోయారా? లగచర్లలో లంబాడీలపై దాడి జరిగి ప్రపంచ వ్యాప్తంగా బ్రేకింగ్ న్యూస్ అని ఆ రోజు మీకు వినిపించలేదా? లేకుంటే కనిపించలేదా? ఈరోజు సేవాలాల్ బంజారా సంఘం మీకు సూటి ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు అదే జనాలలోకి, అదే లంబాడి నియోజకవర్గంలో, అదే తండాలలో కాంగ్రెస్ పార్టీ లంబాడీల బస్సు యాత్ర పేరుతో ఏం ముఖం పెట్టుకొని మీరు వెళ్ళాలనుకుంటున్నారు? యావత్ సామాజిక వర్గానికి, లంబాడి సామాజిక వర్గానికి మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు 30 నెలలు గడుస్తున్నా మీరే అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు మరియు ఎమ్మెల్యేలు 30 నెలలు గడుస్తున్న ఒక్క మంత్రి పదవి సాధించుకోలేని మీరు, మీకు మీరే న్యాయం చేసుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న లంబాడి నాయకులు ఈరోజు లంబాడి బస్ యాత్ర పేరుతో మళ్ళీ తండాలకు వస్తామంటే సహించం. ఇదే వేదిక ద్వారా లంబాడి ప్రజలందరినీ పిలుపునిస్తున్నా, కాంగ్రెస్ లంబాడి నాయకులని నమ్మకండి. లంబాడి బస్సు యాత్రతో తండాల వస్తే, ఊర్లకు వస్తే, నియోజకవర్గంలో వస్తే చీపిరి కట్టబట్టుకొని చెప్పుల దండలతో రెడీగా ఉండండి. మీకు అండగా మేముంటాం. గిరిజన సంఘ నాయకులు ఉంటారు, గిరిజన మేధావులు ఉంటారు, గిరిజన విద్యార్థులు ఉంటారు. ఈరోజు గిరిజన నిరుద్యోగుల పక్షాన ఏనాడైనా మాట్లాడిరా? లంబాడి ఎమ్మెల్యేలారా ఏనాడైనా మాట్లాడిరా? తండాలను, గూడాలను, గ్రామాలను వదిలి ఈరోజు హైదరాబాద్ లో ఉద్యోగాల కోసం దిల్సుఖ్ నగర్, కుక్కడ్పల్లి, అశోక్ నగర్ ప్రాంతంలో రైతుల బిడ్డలు, కూలీల బిడ్డలు ఈరోజు చదువుకొని
ఉద్యోగం సంపాదిద్దామని పట్టణానికి వస్తే హాస్టల్లో ఉండలేక, హాస్టల్లో ఫీజు కట్టుకోలేక ఒక ప్రైవేట్ రూమ్ లో ఉంటూ ప్రతి నెల వాళ్ళ తల్లిదండ్రులు 20,000 30,000 పంపిస్తూ దాదాపు 30 నెలలు గడిచింది. వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఆనాడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన లంబాడి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు. అది నమ్మినాం కదా. నిరుద్యోగులు, విద్యార్థులు అది నమ్మినాం కదా. అది నమ్మే కదా ఈరోజు నిరుద్యోగులు, విద్యార్థులు ప్రతి తల్లిదండ్రులను తండాలలో తిరిగి, ఊర్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని ఓటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని తల్లిదండ్రులను వేడుకోవడం జరిగింది, ఊర్లో తిరగడం జరిగింది. మరి ఆ రోజు విద్యార్థులు, నిరుద్యోగులు కృషి వల్లనే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీకు ఉద్యోగాలు వచ్చింది. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడ? ఎప్పుడైనా అడిగారా లంబాడి ప్రజాప్రతినిధులారా? ఈరోజు మీరు లంబాడి బస్ యాత్ర ఎందుకని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. ప్రతి నియోజకవర్గంలో మీరు ఎక్కడెక్కడ తిరగాలని అనుకుంటున్నారో అక్కడ మేము అడ్డుకుంటాం. తండాలలో తిరిగి తండా ప్రజలను చైతన్యవంతులు చేసి మిమ్మల్ని స్వాగతించడానికి ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు చీపురు కట్టెతోటి, చెప్పుల దండలతోటి మీకు ఖచ్చితంగా స్వాగతం పలుకుతాం. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ బలరాం నాయక్, ఈరోజు నీ వయసు ముదిరి ఈరోజు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియదు. ఒక ఎంపీ స్థానంలో సీనియర్ లీడర్ అని నిన్ను నమ్ముకొనే కదా లంబాడి ప్రజలు ఓట్లు వేసింది. ఒక ఎంపీ స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రశ్నించే గాని లంబాడి సామాజిక వర్గ, గిరిజన సామాజిక వర్గ పక్షాన ఏనాడు ప్రశ్నించే తత్వం కానీ ఏనాడైనా రేవంత్ రెడ్డి దగ్గర పోయి మాట్లాడే దమ్ము ధైర్యం లేని బలరాం నాయక్, ఈరోజు నీ పదవిని నువ్వు రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ఇంట్లో కూసో. అయ్యా నీ వయసు ముదిరిపోయింది, నీకు పింఛన్ వస్తుంది, ఆ పదవిని రాజీనామా చేసి ఇంట్లో కూసో. నీ స్థానంలో మంచి యువనేతని మేము గెలిపించుకుంటాం. సామాజిక వర్గ సమస్యలపై కొట్లాడే ఒక యువ నాయకుడిని మేము గెలిపించుకునే విధంగా మేము ముందుకెళ్తాం. నువ్వు మాత్రం ఇంట్లో కూర్చొని నీకు నెల పింఛన్ వస్తుంది. అదే మాదిరిగా ఒక అతను ఉండు, అతను ఏ పార్టీలో పోతే ఆ పార్టీ ఓడిపోతుంది. అంటే మా వాళ్ళు ఊర్లో చాలా మంది మాట్లాడుకుంటారు. అంటే ఎక్స్ ఎమ్మెల్సీ రామ్లు నాయక్ ఏ పార్టీలో పోతే ఆ పార్టీ ఢమాలంట. అంటే ఈయన ఐరన్ లెగ్ శాస్త్రి లెక్క ఆ పార్టీలో కాలు పెట్టిందనుకో, మరి ఆ పార్టీ డమాలు. మరి ఈయన గిరిజన పేర్లు చెప్పుకొని, జాతి పేరు చెప్పుకొని జాతి ద్రోహిగా ఈరోజు మా బంజారా ప్రజలు ఈయనని చిత్రీకరించారు. ఎందుకంటే ఈయన జాతి పేరు చెప్పుకుంటాడు, ఏ అధికారం పార్టీ ఉంటే ఆ అధికారం పార్టీలో పోతాడు. అంటే కార్యక్రమాలు ఈయన పదవి రాదు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా ఎమ్మెల్యేగా గెలవడిన. ఎందుకంటే ఈయనకు జనబలం లేరు. కేవలం సోషల్ మీడియా కానీ లేకుంటే నేను సీనియర్ నేత, నేను ఎక్స్ ఎమ్మెల్సీ అని పేరు చెప్పుకొని ఆ వివిధ పార్టీలో తిరిగి ఆ పార్టీ కార్యక్రమాలు ఇన్ఛార్జిగా ఉంటాడు ఈయన. అంటే ఈరోజు బస్సు యాత్ర ఈయన ఇన్ఛార్జి. ఈయన బలరాం నాయక్, మరొకరు అతని గురించి కూడా నేను చెప్తా. అంటే ఎక్స్ రాములు నాయక్ ఎమ్మెల్సీ. ఈయన అంటాడు బస్సు యాత్ర చేయనికి మరి మా లంబాడి, అంటే ఇక్కడ నిరుద్యోగులు చాలా మంది హైదరాబాద్లో పల్లెటూరుని ఇడిచిపెట్టి హైదరాబాద్లో చాలా మంది వచ్చారు. అంటే ఉద్యోగాలు దొరకలేక చాలా మంది క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లుగా స్థిరపడ్డారనమాట. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇంకా అధికంగా అంటే ఆటో డ్రైవర్లు తయారయ్యారు. నిరుద్యోగులు, వీళ్లకు నిరుద్యోగ భృతి అనే ఆటో డ్రైవర్లకు
బస్సు ఫ్రీ అని చెప్పి వీళ్ళు పాపం వీళ్ళు ఇబ్బంది పడతారని 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్న అమ్మన